హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుందామండి. లైక్ దమ్ బిర్యానీలా ఉంటుంది. ఆల్రెడీ నేను కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటే 6 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. బిర్యానీ దినుసులు వేసేసుకున్నాము. చిటికెడు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా. ఇది కంప్లీట్గా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. బాయిల్ అవుతుంది కదా, ఈ బాయిల్ అయినప్పుడు దీనిలో రైస్ యాడ్ చేసేసుకున్నామండి. మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఇది 70% కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఈలోపు మనము కుక్కర్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి, అది చాయిస్. ఈ ఏవైతే మనం ఆనియన్స్ వేసుకున్నామో అది కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. బాగా ఏగితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా, రైస్ ఆల్రెడీ బాయిల్ అయింది. దీన్ని మనము స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం. చూసారా, స్ట్రైన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇవి కూడా వేగిపోయాయి. దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇంకా దీనిలో బిర్యానీ దినుసులు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కర్రీలో రైస్లో యాడ్ చేసుకున్నాము. కర్రీలో కూడా మసాలా ఉంటుంది కదా, ఓన్లీ బిర్యానీ మసాలా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకున్నాము. ఇప్పుడు దీనిలో రైస్ ఒక లేయర్ చికెన్ కర్రీ అలా వేసుకుందామండి. చూసారా, ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, దీనికి ఒక పైన ఒక లేయర్ కర్రీ వేసుకుందాం. ఇప్పుడు ఇలా కర్రీ వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకుందాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. వేసుకుంటే ఏంటంటే మనకి రియల్‌గా దమ్ బిర్యానీ ఎలా కుక్ అవుతుందో అలానే ఉంటుందండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇలా మనం చేతితోటి ఒక డిప్ చేసి స్ప్రింకిల్ చేసినట్టుగా చల్లుకోవాలండి వాటరు. చల్లి దాన్ని లిడ్ పెట్టేసేసి విజిల్‌తో పాటు మూత పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి. చూడండి తీసిన తర్వాత ఎలా ఉందో. వెరీ టేస్టీ అండ్ యమ్మీ అండి. ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా టేస్ట్ ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుందన్నారు కాబట్టి నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఈ విషయం చెప్పడం కోసం. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.